హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభము కలుగును గాక. మంచి ఉదయకాల సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదే యుండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకుని నా మరుగుమాట బయలుపరచెదను. మా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేల భయపడవలెను. ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం స్తోత్రం. డబ్బును అపేక్షించుట సకల విధములైన కీడులకు మూలము. ఈ కీర్తనలో ఉన్న సత్యాలను పరిశుద్ధాత్ముడు ముఖాముఖిగా బయలుపరుస్తున్నాడు. డబ్బు మనిషిని గర్విష్టిగా చేసి నిత్యత్వమును గుర్తించకుండా చేస్తుంది. అందుకే కీర్తనకాడు సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనుకులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా ఏకముగా కూడి చెవియొగ్గి ఆలకించుడి అని చెప్తున్నాడు. ఉపదేశం చేస్తున్నాడు. డబ్బు ప్రపంచమును నడిపిస్తుంది. పేదవారు పేదవారుగానే ఉంటున్నారు. ధనవంతులు ఆడంబరములలో మునిగి తేలుతున్నారు. జీవితంలోని లోతైన సత్యాలను సులువుగా వివరిస్తాను అంటున్నాడు కీర్తనకారుడు. అన్యాయంగా బాధపడుతున్న వారు ఎదురు చూస్తున్నారు. దేవుని సహాయం కొరకు చూడక డబ్బును బట్టి నమ్మకముతో ఉంటారు. డబ్బు ఉల్లాసమును ఇస్తుంది, శాంతినివ్వదు. డబ్బుతో ఆత్మరక్షణ కొనలేము కదా, దేవునిని కొనలేము కదా. డబ్బు మనిషికి నిరీక్షణ లేకుండా చేస్తుంది. అదృశ్యంలో ఉండే నిత్య శక్తిని ఆశ్రయించక దృశ్యమైన వాటి కొరకే పరుగులు పెడుతుంది ధనము. ధనమోసములో పడి కొన్నిటికి దూరమైపోతున్నారు ప్రజలు. వెండి బంగారములతోనూ విమోచింపబడలేరు, కానీ అమూల్యమైన యేసు రక్తంతో మనము కొనబడ్డాము. సత్యాన్ని గ్రహించకుండా ధనము ఆత్మీయ గుడ్డితనం కలుగజేస్తుంది. డబ్బుంటే ఆత్మరక్షణ కలుగదు. దేవునిని కొనలేము. డబ్బు ఇచ్చి దేవుని నుండి క్షమాపణ పొందలేము. ఆయుష్ను కొనలేము. ధనవంతుడు మరణమును పట్టించుకోడు. ఉన్నపాటున అన్నీ విడిచిపెట్టి పోవాలి. రక్షణ కొరకు ధనము అక్కడికి రాదు. దేవునిలో రక్షణను కలిగి ఉండి దేవుని గణపరచుదుముగాక. విజయమందు మరణము మింగివేయబడెను. శరీర మరణము ఆత్మ మరణము ఉంది. అయితే ఆత్మ దాన్ని దరిచేయు దేవుని యొద్దకు చేరును. దేవుని యొద్ద నుండి సమస్తము కలుగును. మనకు దేవుని పొందు ధన్యకరము. ఆ ధన్యతలో మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం. స్తుతియాగం అర్పిద్దాం. వాక్యం మన హృదయంలో నింపుకుని స్తుతియాగం అర్పించి ప్రభుని గణపరుద్దాం. నాతో ఏకీభించండి. వ్యాధితో 8 సంవత్సరాలు ఉన్న వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యానికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి ప్రజలు తిని తృప్తి పొందినట్లుగా చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. 5,000 మందికి పైగా తిని తృప్తి పొందినట్లు చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. జలోదర రోగిని స్వస్థపరిచి బాగు చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నేనే యేసును అని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలపడిరి. దేవా యేసయ్యానికి స్తోత్రం. మల్కు యొక్క నరకబడిన చెవిని ముట్టి బాగు చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మనుషుని యొక్క పాప హృదయమును నీ పరిశుద్ధ రక్తంతో కడిగిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మనుషుని నూతన సృష్టిగా మార్చిన దేవా యేసయ్యానికి స్తోత్రం. మృతుల్లో నుండి సజీవుడిగా లేచిన గొప్ప దేవా యేసయ్యానికి స్తోత్రం. ఎమ్మాయి శిష్యులకు రొట్టె విరిచిపెట్టి అదృశ్యుడివైన దేవా యేసయ్యానికి స్తోత్రం. వేటకాని ఊరిలో నుండి నన్ను విడిపించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ రెక్కలతో నన్ను కప్పి కాపాడుతున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ రెక్కల క్రింద నాకు ఆశ్రయం దయచేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ సత్యము కేడమును డాలునయున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. రాత్రి వేళకలు భయమునకైనను మధ్యాహ్నమందు పాడుచే రోగమునకైనను భయపడక నీ కృప దయచేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. ప్రక్కన 1000 మంది పడినను ఏ అపాయము నీ యొద్దకు రాదని సెలవిచ్చిన దేవా యేసయ్యానికి స్తోత్రం. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము రాదని సెలవిచ్చిన దేవా యేసయ్యానికి స్తోత్రం.
నీకు అపాయమేమీ రాదు అని సెలవిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. ఏ తెగులును నీ గుడారమును సమీపించదని సెలవిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. నా మార్గములన్నిట్లో నన్ను కాపాడుటకు దూతలకు ఆజ్ఞాపించిన దేవా యేసయానికి స్తోత్రం. నా మార్గములన్నిట్లో నన్ను కాపాడుటకు దూతలను పంపిన దేవా యేసయానికి స్తోత్రం. నా పాదములకు రాయి తగలకుండా దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు దేవా యేసయానికి స్తోత్రం. సింహములను నాగుపాములను తొక్కెదవు అను వాగ్దానము కొరకు దేవా యేసయానికి స్తోత్రం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను అని వాగ్దానం కొరకు దేవా యేసయానికి స్తోత్రం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. అతని విడిపించి అతని గొప్ప చేసేదనని వాగ్దానం కొరకు దేవా యేసయానికి స్తోత్రం. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదనని సెలవిచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. నిత్య జీవం పొందుకొనుటకు లోకపు ధనమును కోరుకోకుండా నిన్ను గణపరచుటకు కృపచూపుము దేవానికి స్తోత్రం. ధన విస్తారతను బట్టి పొగుడుకుని వారు నిత్య జీవం పొందలేరు అని నీ వాక్యం ద్వారా సెలవిస్తుంది. దేవానికి స్తోత్రం. దేవా జీవాధిపతి నీకు స్తోత్రం. బీదలైన వారిని చేరదీసి వారికి సహాయం చేయుటకు నీ కృపచూపుము. నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగునని నీవు నన్ను వెంబడించుము అని సెలవిచ్చిన దేవా నీ మాటను అనుసరించుటకు కృప దయచేయము దేవా యేసయానికి స్తోత్రం. నిత్య జీవను పొందుటకు నీ కృప ద్వారా నీ సహాయం దయచేయము దేవా. దేవుని స్వరూపములో మనం ఉన్నాము గనుక దేవా నీ ఆత్మతో బలపరచుము దేవానికి స్తోత్రం. ఆత్మలో ఎదుగునట్లు కృపచూపుము దేవానికి స్తోత్రం. నీ వాక్యము ద్వారా మాట్లాడుతున్న దేవా అశాశ్వత విషయములలో మేము ఆత్మలో నష్టపోకుండా నీ పొందుగలిగి ధన్యకరమైన జీవితంతో ముందుకు సాగుటకు కృప దయచేయము దేవానికి స్తోత్రం. అనుదిన వాక్యమును ఆశీర్వదించుము. ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారిని దీవించుము. యేసు రక్తంను ఆశ్రయించుటకు నీ రక్తంతో మమ్మను కప్పుము దేవా. విన్న ప్రతివారు ఏకీపిస్తున్న ప్రతివారిని మీ చేతిలో ఎత్తి పట్టుకొనండి ప్రభువా. నీకు స్తోత్రం తండ్రి. ప్రతిష్ట సమర్పణ త్యాగము కలిగిన వారై నిన్ను గణపరచుటకు నీ కృప దయచేయము దేవా యేసయానికి స్తోత్రం. ఈ దినమంతా మాతోనే ఉండుము దేవా. నీ ఆలోచనతో నడిపించుము. మా దేశము, మా ప్రజలు, అధికారులు, నాయకులు నీ ఆశీర్వాదం పొందుకొని నీ జ్ఞానముతో నడిపింపబడుదురుగాక. నా దేవా నీ ఆశ్చర్యకార్యములు మా దేశంలో జరిగించుము దేవా. నీకు స్తోత్రం యేసయ్యా స్తోత్రం. నీ బలమైన హస్తము నీ ప్రజల పైన చాపండి దేవ. నీకు స్తోత్రం తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.